రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। జై హింద్ మిత్రులారా। దేశవ్యాప్తంగా బంగ్లాదేశీల ఏరివేత చాలా జోరుగా సాగుతోంది। బంగ్లాదేశీల్ని గుర్తించటము, వాళ్ళని ఐడెంటిఫై చేసిన తరువాత డిటెన్షన్ సెంటర్స్కి పంపించటము, డిటెన్షన్ సెంటర్ల నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశాలకు పంపించే ఏర్పాట్లు చేయటం, ముఖ్యంగా బంగ్లాదేశ్లోని ఏ జిల్లాకు వచ్చారో ఆ జిల్లాకి పంపడము। కొన్ని సందర్భాల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళని తీసుకోవడానికి ఇష్టపడకపోతే బలవంతంగా వాళ్ళని సరిహద్దు దాటించేయటం జరుగుతోంది। ఇటీవల మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఝాన్సీ ప్రాంతంలో ఇటువంటి బంగ్లాదేశీయుల్ని గుర్తించారు। 2023లో అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద కేసు నడిచింది। వాళ్ళు స్పైయింగ్లో కూడా పాత్ర ఉంది అని చెప్పి తేలింది। ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయమూర్తి వాళ్ళకి 4 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా విధించారు। ఇటీవలి 4-5 రోజుల్లోనే దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి 28 మంది ఇటువంటి బంగ్లాదేశీయుల్ని గుర్తించటం జరిగింది। నిజానికి బంగ్లాదేశీయులు అస్సాంలోకి చొరబాటు దాదాపుగా తగ్గిపోయింది। ఎందుకంటే అస్సాంలో ఉన్నటువంటి హిమాంత బిశ్వ శర్మ ప్రభుత్వము బంగ్లాదేశీయులు రాగానే వాళ్ళని పట్టుకోవటము, డిటెన్షన్ సెంటర్లకి తరలించటము, బంగ్లాదేశ్లో వెనక్కి తోసేయటము, ఉన్న వాళ్ళలో కూడాను బంగ్లాదేశీయుల్ని గుర్తించడం చేస్తోంది। అందుకని వీళ్ళు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ని ఎంచుకుంటున్నారు। అందున వెస్ట్ బెంగాల్లోని ఒక జిల్లా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అన్ని కార్యకలాపాలకి కేంద్రమవుతోంది। అది 24 పరగణా జిల్లా, 26 పరగణా జిల్లా అంటారు, 24 పరగణాల జిల్లా। ఈ జిల్లాలోకి అత్యధిక సంఖ్యలో ప్రవేశిస్తున్నారు। గత 2-3 నెలల్లో దాదాపు 2,300 మంది బంగ్లాదేశీయుల్ని మన దేశం నుంచి పంపించేస్తే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళ పత్రాల్లో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారిక పత్రాలు, ఫేక్ పత్రాలు ఏవైతే చూపించారో దానిలో 24 పరగణా జిల్లాల నుంచి వీళ్ళు వచ్చినట్టుగా వీళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయి। అంటే 24 పరగణా జిల్లాలోనే వీళ్ళందరికీ చొరబాటు చేయించి దేశంలోకి తీసుకుని రావడము, ఆ తర్వాత ఫేక్ ఆధార్ కార్డు కావచ్చును, ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించడం కానీ చేయటము, ఒక అడ్రస్ని కల్పించడం, ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకి వీళ్ళని పంపడం, ఇది జరుగుతోందని తేలింది। 24 పరగణా జిల్లాలోనే బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్లకు ఫేక్ పత్రాల ఆధారంగా దాదాపు 230 మందికి పాస్పోర్ట్లు వచ్చేసినాయి। అధ్యయనం చేస్తున్నటువంటి అధికారుల దృష్టికి మరొక విచిత్రమైనటువంటి విషయం వచ్చింది। ఈ రకంగా ఎవరైతే బంగ్లాదేశీయులు వచ్చారో వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్కి, కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఆర్జేడీకి, బీహార్లో అయితే రాష్ట్రీయ జనతాదళ్కి కార్యకర్తలుగా మారుతున్నారు। ఈ ఫేక్ పత్రాల ఆధారంగా 4,096 కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్ తోటి మనకుంది। ఆ సరిహద్దులో ముఖ్యంగా బెంగాల్ నుంచి ఇప్పుడు పెద్ద సంఖ్యలో వస్తున్నారు। దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అధ్యయనాల్లో ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయాలు బయటపడుతున్నాయి। ఉదాహరణకి ఒక బంగ్లాదేశీ భారతదేశంలోకి రావాలంటే 15 నుంచి 20,000 రూపాయలు బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీకి చెల్లిస్తే వాళ్ళు సరిహద్దు దాటిస్తున్నారు, నకిలీ పత్రాలతో దాటిస్తున్నారు। ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు సరిహద్దు మొత్తము కంచె వేయటము అసాధ్యమవుతోంది। ఎందుకంటే ముఖ్యంగా చాలా చోట్ల నాలాలు, కాలువలు, నదులు, అదేవిధంగా బురద ప్రాంతాలు ఉండడం వల్ల అక్కడ సరిహద్దు వేయటము కష్టము, వేసిన సరిహద్దు కంచె ఉండడము కష్టమవుతోంది। కాబట్టి కొన్ని చోట్ల లూప్ హోల్స్ ఉన్నాయి, దాని నుంచి లోపలికి వస్తున్నారు। అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక్క గ్రామ ప్రధాన్ అంటే సర్పంచ్ కావచ్చును, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కావచ్చును, ఇప్పటి వరకు బంగ్లాదేశీ చొరబాటు చేసి వచ్చాడని పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా 24 పరగణాలో ఒక్క కంప్లైంట్ కూడా జారీ చేయలేదు। ఇన్నేసి ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు వస్తున్నప్పటికీ కూడాను ఇవన్నీ కలెక్టరేట్లో ఇష్యూ అవుతున్నాయి। కలెక్టరేట్లో ఒక్క ఎంక్వైరీ కూడా ఇంత మటుకు జరగలేదంటే పశ్చిమ బెంగాల్లోని అధికార యంత్రాంగము గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తిగా కుమ్మక్కై ఉంది బంగ్లాదేశీలతోటి। వాళ్ళకి రాజకీయంగా అండ కల్పించడం జరుగుతుంది। లోపలికి వచ్చిన తర్వాత ఫేక్ ఆధార్, ఫేక్ పత్రాలు, ఆ తర్వాత రకరకాల ఉద్యోగాల్లో చేరడము, వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు ప్రారంభించటము,
ఆ తరువాత వాళ్ళు నెమ్మదిగా కుహనా సెక్యులర్ పార్టీలో ఓటు బ్యాంకుగా మారడం, ఆ తరువాత వాళ్ళని దేశంలోని వివిధ ప్రాంతాలకి తరలించడం. జేఎన్యూలో ఇటీవల ఒక సర్వే చేశారు, ఒక అధ్యయనం చేశారు. జేఎన్యూలో చేసినటువంటి ఈ సర్వేలో విస్తుపోయే నిజం బయటపడింది. ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి నివసిస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళలో 96% మంది ముస్లింలే. వీళ్ళందరూ కూడాను బంగ్లాదేశ్లోని వివిధ జిల్లాల్లో మాట్లాడేటటువంటి యాసతో బెంగాలీని మాట్లాడుతున్నారు. ఆ యాసని బట్టి వీళ్ళు ఎక్కడి వాళ్ళో చెప్పేయచ్చును. ఢిల్లీలో ఉన్నటువంటి సుల్తాన్పురి కావచ్చు, ముస్తఫాబాద్ కావచ్చు, సిలంగ్పూర్ కావచ్చు, యమునాపార్ కావచ్చు, జఫరాబాద్ కావచ్చు, జకీర్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నిట కూడాను బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు. వీళ్ళని ఎవరిని అడిగినా కూడాను తమ ఇల్లు 24 పరగణ అని చెప్తున్నారు. అంటే 24 పరగణ జిల్లా అనేది చొరబాటుకు, ఫేక్ పత్రాలు తయారు చేయటానికి, ఆ తరువాత దేశమంతా విస్తరించటానికి ఒక కేంద్రంగా నోడల్ పాయింట్గా ఉందా అన్నటువంటి అనుమానాల్ని ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో రేఖా గుప్తా ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది స్లమ్ ఏరియాల యొక్క విస్తృతమైనటువంటి సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో ఇటువంటి సందిగ్ధ బంగ్లాదేశీల్ని గుర్తించటము, వాళ్ళని డిటెన్షన్ సెంటర్స్కి పంపడము, వీలైతే వాళ్ళని దేశం దాటించేయటం ఈ పని చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, డ్రైనేజీ వ్యవస్థ పైన, డ్రింకింగ్ వాటర్ తాగునీటికి సంబంధించినటువంటిది కావచ్చును, ఆ తరువాత విద్య వైద్య సదుపాయాలు కావచ్చును, భూమికు కావచ్చును, స్లమ్ ఏరియాలో ప్రభుత్వ భూముల కబ్జా, ఇటువంటి విషయాలన్నిట్లో కూడాను ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులు అక్రమంగా వలస వస్తున్నటువంటి బంగ్లాదేశీ ముస్లిం జనాభా ఏదైతుందో ఇది స్థానిక వనరుల మీద ఒత్తిడి క్రియేట్ చేస్తుంది, ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఉన్నదాన్ని మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అయిపోతుంది అన్నట్టుగా 100 మంది కోసం ఉద్దేశించినటువంటి వనరుల్ని 1000 మంది వాడుకునేటటువంటి పరిస్థితి, అందులో 900 మంది బంగ్లాదేశీ మూలానికి చెందిన వాళ్ళు కావడము, ఇది ఢిల్లీలో అతిపెద్ద సమస్యగా మారింది. దీని అంతటికీ కూడాను నోడల్ పాయింట్గా బెంగాల్లోని 24 పరగణ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఈ జిల్లా మీద చాలా నిశితమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. మొత్తము పశ్చిమ బెంగాల్లో, బీహార్లో చేసినట్టుగానే ఓటు బ్యాంకుల పేరిట బంగ్లాదేశ్ నుంచి చొరబడి వచ్చినటువంటి అక్రమ వలసదారుల ఏరివేత ప్రారంభమైంది. ఇది గనక సక్సెస్ఫుల్గా జరిగినట్లయితే బెంగాల్ యొక్క రాజకీయాల స్వరూపం మారిపోవచ్చు. అమిత్ షా అన్నట్టుగా ఈ దేశపు ప్రధానమంత్రి ఎవరు కావాలి, ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ఎమ్మెల్యే ఎవరు కావాలి, ఎంపీ ఎవరు కావాలన్నది ఈ దేశ ప్రజలు నిర్ణయించాలి. కానీ బంగ్లాదేశ్కో, చైనాకో, లేకపోతే పాకిస్తాన్కో చెందిన వాళ్ళు నిర్ధారించేటటువంటి వీలుండకూడదు, అలాంటి హక్కు వారికి ఉండకూడదు. మన ప్రజలు మన నాయకుల్ని ఎంచుకోవాలి. బెంగాల్లో కూడా ఈసారి చాలా గట్టిగా జరిగి వీళ్ళందరినీ ఏరివేసే పని జరగాలని కోరుకుందాం. అదేవిధంగా ఈ 24 పరగణ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ అక్రమ పత్రాల సృష్టి ఏదైతే జరుగుతుందో దాని మీద కూడా దర్యాప్తు చాలా లోతుగా జరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.